అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద సెక్షన్ 499, 500 ఈ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు. సో డెఫిమేషన్ వేశారు పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేశారు. దాని గురించి మాట్లాడదాం, అంటే డీటెయిల్గా మాట్లాడాలి. ఇది వాలంటీర్స్కి సంబంధించింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి. సో టైం పడుతుంది. వీలైతే పూర్తిగా చూడండి, చూసేవాళ్ళు. చూడని వాళ్ళకి నేను అలాగే చెప్పను. యాక్చువల్గా నేను వీడియోస్ చేస్తుంది నా భావాలని చెప్పడానికి మాత్రమే చేస్తున్నా. ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, వాళ్ళు చూడటానికి ఏం చేయాలి, ఈ టైప్ ట్రిక్లు పే చేయడం ఎలాగా అని ఆలోచించి నేను ఎప్పుడు వీడియోస్ చేయను. స్టార్టింగ్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నాకు అనిపించింది నేను చెప్తాను. చూసేవాళ్ళు చూస్తారు. టైం పట్టొచ్చు, టైం పడుతుంది. ఐ నో దట్. నాకు అదంతా ఐడియా ఉంది. వెంటనే అయిపోదు. ఐ నో దట్. కొంచెం టైం పడుతుంది. సో అందుకని నేను ఎప్పుడు వాళ్ళు చూడటానికి ఏం చేయాలి ఆ టైప్లో ఆలోచించి నేను ఎప్పుడు చేయను. నాకు అనిపించింది మాట్లాడతా. నాకు నిజంగా జెన్యున్గా ఏదైతే అనిపిస్తుందో అది మాత్రం మాట్లాడతా. ఓకే. సో మళ్ళీ ఇది లెంత్ అయిపోతుంది. అయితే వాలంటీర్స్ని పవన్ కళ్యాణ్ గారు 7 months బ్యాక్, ఐ థింక్ సో, సబ్జెక్ట్ కరెక్షన్, 7 months బ్యాక్ ఎప్పుడో వాలంటీర్స్ని వాలంటీర్స్లో కొంతమంది, ఆయన క్లియర్గా ఇదే చెప్పాడు. అది వీడియోలో కూడా ఉంటుంది. కోర్టుకి పట్టుకెళ్ళిన అదే, వాళ్ళు ఎలాగో జడ్జిమెంట్ ఇచ్చేది అదే ఉంటుంది అక్కడ. వీళ్ళు పెట్టేయడం తప్ప ఆనందం ఏంటంటే వీళ్ళకి, మన సింహం అన్నకి ఆనందం ఏంటంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి, 23 కేసులు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళందరి మీద కేసులు పెట్టేయాలి. అతను అవినీతి పరుడు కాబట్టి మిగతా వాళ్ళందరి మీద అవినీతి ముద్ర వేసేయాలి. అదొక ఆనందం. మిగతా వాళ్ళందరినీ నాలా చేసేస్తే సమానంగా ఉంటుంది, గొడవ ఉండదని అతని ప్రయత్నం, అతని ఆశ, అతని జీవితాశయం కూడా అది ఎలా ఉంది, అందరినీ తనలా మార్చేయాలనుకుంటున్నాడు. సో ఆ టైప్లో అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంట్లో తప్ప కాదా అంటే అతనే నిర్ణయించుకోవాలి. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చేయొచ్చా అంటే ఎక్కడా ఉండదు. కానీ అతను డైరెక్ట్గా చెప్పరు కదా, ఇవన్నీ ఇండైరెక్ట్గా చేసే పనులు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అన్నదేంటి, వాలంటీర్స్లో కొంతమంది, వైసీపీలో ఉన్న కొంతమంది సంఘ విద్రోహ శక్తులైనటువంటి నాయకులకి ఈ డేటాను అందిస్తున్నారు. వాళ్ళు ద్వారా ఈ డేటా లీక్ అయ్యి ఆడపిల్లలకి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి ఆయన అన్నాడు. క్లియర్గా అన్నది ఇది. దాన్ని తీసుకొచ్చి వాలంటీర్స్ని అనేసాడు. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అలా చేస్తారా, ఇలా చేస్తారా, ఎలాగైనా మార్చేస్తారు కదా వీళ్ళు. వైసీపీ వాళ్ళ పని అది. ఎప్పుడైనా ఎవడైనా మాట్లాడితే దాన్ని చండాలం, చెత్త, పెంట చేసేసి ఎలా తయారు చేయాలి అని ఒక స్క్రిప్ట్ రాసుకుని దానికి అందరికి వెళ్ళిపోతుంది. అందరూ మొదలెడతారు. ఇక్కడ కుక్కల మనుషులైతే మామూలుగా మాట్లాడతారు, మనుషులు కాని వాళ్ళు ఎలాగో అలాగే మాట్లాడతారు. నేను ఎప్పుడు అలా మనుషుల్లో చూడను. వైసీపీలో పార్టీలో ఉన్న చాలామంది ఆ భావజాలంతో, ఏ భావజాలంతో అయితే ఉంటారో, ఆ నాయకుడి భావజాలంతో ఉంటారో వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు మనుషుల్లో అయితే చూడను. మిమ్మల్ని చూసి జాలి పట్టను తప్ప మీకు కోపం వచ్చినా నేను చేసేది ఏం లేదు. మీకు కోపం వచ్చి తిట్టినా కూడా నేను జాలి పడతాను మిమ్మల్ని చూసి, మిమ్మల్ని అలా తయారు చేసినందుకు. అయితే వాళ్ళు ఎప్పుడు దేన్ని ఎలా మార్చేయాలనే దాని గురించి ఆలోచిస్తారు తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలా, లేకపోతే ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పని చేయాలి, ఈ టైప్లో ఆలోచనలు అతనికి ఉండవు. అతను ఏం ఆలోచిస్తాడంటే వీళ్ళకి ఏం చేస్తే నాకు ఓటు వస్తుంది, అది కూడా ఎక్కువ చేయడానికి ఉండదు. అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ ఉండు, నీకు 2000, 3000 ఇస్తాను, శుభ్రంగా చక్కగా తినేసి నాకు ఓటే, అంతే. మళ్ళీ బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంత ఇస్తున్నాము మేము, మీరు తీసుకోండి, అక్కడే ఉండండి, అక్కడే బతకండి, ఏదో ఉన్న కాడికి తినేసి పడుకోండి చక్కగా, ఇంకేమున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఇస్తున్నాను కాబట్టి తినేసి పడుకోండి. అభివృద్ధి అంటారు దాన్ని. చక్కగా అభివృద్ధి చేసేసాడంటే ఏం అభివృద్ధి అది? ఆర్థికంగా బలపడిపోవడానికి 10,000 ఇచ్చేసాడంట. పనులు లేవు నాయన అంటే, ఇసుక రేటు పెంచేసామంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంట. ఇంతకుముందు 4,000, 5,000 ఉండే ఇసుకని 40,000 చేసేసి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంట. ఆ ఇసుక పట్టుకెళ్ళి ఒక్కరికి అతని చేతిలోనే పెట్టుకున్నాడు. ఇసుక, మద్యం, మైన్స్. ఇంతకుముందు వేరే వాళ్ళకు ఉండే పంచాయతీలకు ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడు అంతా ఒక చేతిలోకి వెళ్ళిపోయింది, ఒక్కడే పెట్టుకున్నాడు మొత్తం అంతా. మరి దీని దోపిడీ అనకపోతే ఏమంటారు? అలాగే అతను చేతిలో పెట్టుకున్నాడు మొత్తం అంతా. ఆదాయం వచ్చే మొత్తం వాటిని అతను గుప్పెట్లు పెట్టుకుని చక్కగా అతను సంపాదించుకుంటున్నాడు. జనంకి ఏం చేస్తున్నాడంటే, మీరు తినడానికి వాటికి సరిపోయేలా డబ్బులు ఇస్తాను. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదు.
అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం లేదు. పిల్లల్ని ఇండస్ట్రియల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టిద్దాం, ఇంత జనాభా ఉన్నారు మనకి, వాళ్ళని ఉపయోగించుకుని చేద్దాం లేదు. ఎప్పుడు చూసినా ఇదే, నేను అదే వేస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను. బటన్ నొక్కి ఎంత నొక్కుతున్నావు? నువ్వు 1000 కోట్లు సంపాదించుకుని దాంట్లో జనం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి రూపాయలు వేస్తున్నాయేంటి? పోనీ కనీసం కొంతమందికైనా పోనీ 1,00,000 రూపాయలు 2,00,000 అయినా వేస్తున్నా ఒకసారి. మీరు ఇది పెట్టుకోండి, ఇగో ఈ 10 లక్షలు తీసుకుని ఈ టైప్గా పెట్టుకుని మీరు అధికంగా బలపడండి అని ఏమన్నా వేస్తున్నారా? లేదు కదా. నేను నెలకి సంవత్సరానికి 10,000 వేసాను, 12,000 వేసాను. దానివల్ల అభివృద్ధి చెందిపోయారు, ఆర్థికంగా అభివృద్ధి చెందిపోయారు. ఈ చెప్పడానికి పెచ్చ పెచ్చ మాటలు బాగానే ఉంటాయి, కానీ రియాలిటీలో అలా ఉండదని చాలామందికి తెలుసు. ఎవరు అడిగినా చెప్తారు. సింపుల్ ఇది, పెద్ద ఏ దీనికి జీనియస్ ఎవరు అక్కర్లా. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆర్థికంగా ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆదాయ వనరులు కల్పించే పరిస్థితులు కల్పించాలి రాష్ట్రంలో, ఆ ప్రాంతాల్లో, విలేజ్ లెవెల్లో, రూట్ లెవెల్లోంచి వాళ్ళకి పని చేసుకోవడానికి పని కల్పించాలి. ఏమన్నా ఆర్థికంగా అవసరమైన వాటికి ఇండస్ట్రియల్గా ట్రైనింగ్ పెంచి ఆ టైప్ డెవలప్ చేయడం మానేసి, నేను ఆర్థికంగా బలపడటానికి 15,000 వేసాను. అది కొంతమందికి తెలియదు పాపం. వాళ్ళకి తెలియక కొంతమంది వాళ్ళు ఓటేసేస్తే వేసేస్తారు. మిగతా వాళ్ళు అందరూ వేయరు కదా. కొంచెం తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళు వేయరు కదా. అతను ఎవరో ఒక ఎస్పీ అతను ప్రెస్ మీట్ పెట్టి, అతనికి డీజీపీ అనుకుంటున్నాను, ఏమో తెలియదు, కానీ అది కేవలం 2,000 మంది మిస్ అయ్యారు, ఇప్పుడు తిరిగి రాలేదు, ఇంకా వాళ్ళు ఏమని తెలియదు. కేవలం 2,000 మంది. ఒక్క అమ్మాయి మిస్ అయిన అమ్మాయే కదా. అది నీకు బాధ అనిపించట్లేదు? మా దాంట్లో జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేస్తున్న తర్వాత మొత్తం మర్చిపోయారేమో హ్యూమానిటీ అని. ఇక హ్యూమానిటీ అనేది మీలో చచ్చిపోయిందేమో మరి అక్కడ జాయిన్ అయిన తర్వాత. కేవలం 2,000 మందా? అసలు వాళ్ళు మాట్లాడడానికి సిగ్గు ఉండాలా? 2,000 మంది అమ్మాయిలు 3 ఇయర్స్లో. మీరు చెప్పిన ప్రకారమే, మీరు చెప్పింది నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ ఉందని డేటాలో ఉంది. అసలు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? దేనివల్ల ఇలా జరుగుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా ఏంటి? ఈ డేటా ఏమైనా మిస్యూజ్ అవుతుందా అని ఎక్కడైనా రివ్యూ పెట్టారా మీ డీజీపీ గారు, మీరు కానీ? ముఖ్యమంత్రి గారు అలాగే పెట్టాడు. ఆయన ఎప్పుడు చూసినా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెంటది ఎలా చేయాలి, దాని మీద పదాల అల్లికని తయారు చేయించి చక్కగా వేరే వాళ్ళని విమర్శించడానికి సరిపోతాడు తప్ప ఆయన ఎప్పుడు రివ్యూలు పెట్టడం నేను చూడలే దేని మీద కూడా. నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు అంతే ఆయన. నేను 1,000 కోట్లు వేసాను, 1,00,000 కోట్లు వేసాను, ఇది తప్ప ఇంకేం లేదు. అది జనానికి ఒక 10,000 వేసేస్తున్నాను, నాకు ఓటేసేస్తున్నారు అనుకుంటున్నాడు, భ్రమంలో బతుకుతున్నట్టున్నాడు అతను. అందరూ అన్నిసార్లు ఒకేలా ఉండరు. మీరు వేలేద్దాము, వీళ్ళ బానిసలు, వీళ్ళ అవసరాలని, వీళ్ళ అమ్మాయిగా ఏమంటారు దాన్ని, వీళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళకి కాస్త ఏదో ఇంత విదిల్చి ఎంగిలి మెతికిలు చేస్తే ఇలా అన్నట్టు అని మనం సంపాదించేసుకుందాం, మన రాజులాగా వేలేద్దాం అని మీరు అనుకుంటున్నారేమో. అందరూ దానికి ఒప్పుకోరు కదా. మీరు చేస్తుంది అదే, ఇలా విధులుస్తున్నాడు, మనల్ని ఈ విధులచే ప్రజలను అడ్డు పెట్టుకుని అతను 1,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. ప్రజలకు మాత్రం అలా విధులుస్తున్నాడు. ఏదో చిన్న మెతుకులు అన్న తినేసిన తర్వాత 4 మెతుకులు అలా రాలుతున్నాడు. అతను మాత్రం ఫుల్గా చక్కగా తింటున్నాడు పంచపక్ష పరమాణాలతో ఇంట్లోకి వచ్చి. అంతా సంపాదించుకుంటున్నాడు అనమాట. ఈ విధులచే ప్రజలను నడిపెట్టుకుని అంత సంపాదించుకుంటున్నాడు. మీకు తెలియట్లేదు, కొంతమందికి తెలియదు ఎలాగో, బట్ చదువుకున్న వాళ్ళకి కూడా తెలియట్లేదు. కొంతమంది తెలిసినా వాళ్ళకు కూడా కొంత ఎక్కువ మెతుకులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. ఆ విధులచే దాంట్లో ఎక్కువగా మెతుకులు కొంచెం ఎక్కువ వాళ్ళకి వస్తాయి కాబట్టి నాకు అది చాలనుకుంటారు కొంతమంది. దానికోసమే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సింపుల్ భాషలో చెప్పాలంటే అది. ఎంగిల్ చేతిని ఇలా విదిలిస్తే వచ్చే మెతుకుల్లోంచి ఎవరెవరికి ఎక్కువ వస్తున్నాయో వాళ్ళు చక్కగా జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు మాట్లాడటానికి ఇబ్బంది ఏం లే, నేను మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా తర్వాత వెళ్తుంది. సరే అండి, ఈ కేసు నిలబడేది కాదు, కానీ వాళ్ళు ఏదో పెట్టేసుకుంటారు అంతే. ఓకే.